శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము శాంతి సరోవరము గచ్చిబౌలి నుంచి మీ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా చాలా చాలా శుభాకాంక్షలు. యోగాభ్యాసం అనేది మన భారతదేశం యొక్క ప్రాచీన కల్చర్, సంస్కృతి మనది. కానీ ఈ సంస్కృతిని ఎక్కడో మధ్యలో కొంచెం డౌన్ అయినప్పుడు, కానీ తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎన్నో దేశాలలో ఈరోజు యోగాసనాలు, యోగాభ్యాసం అనేది చేయడం జరుగుతుంది. అలానే బ్రహ్మకుమారీస్లో ఈ యోగాభ్యాసం అనేది జనాలకు అందరికీ చేరేలాగా, మెసేజ్ ఇచ్చేలాగా ఇప్పుడు 90 years నుంచి బ్రహ్మకుమారీల సేవలు నడుస్తున్నాయి. అయితే ఒకటేమో యోగాసనాలు చేయడము, ప్రాణాయామం చేయడము, కానీ పతాంజలి యోగం ఏదైతే ధ్యానము, ధారణ, సమాధి, ఆ సూక్ష్మమైన యోగ విషయాలు ఏవైతే ఉన్నాయో దానిపై కాన్సన్ట్రేషన్ అనేది బ్రహ్మకుమారీస్లో ఎక్కువ పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నేర్పించేది యోగము, రాజయోగం అంటాం దీన్ని. రాజయోగం అనగా స్వయాన్ని ఆత్మ అనుకొని ఆ పరమశక్తి, పరమపిత, పరమాత్ముడితో యోగం అనేది పెట్టుకోవడము, అతనిపై మనసు అనేది మనం పెట్టడము, అతని స్మృతిలో మనము లగ్నమైపోవడము. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు మనశ్శాంతి కలుగుతుంది. ఈ రోజుల్లో అందరికీ చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ నడుస్తున్నాయి. మనం చూస్తున్నాం, డిప్రెషన్స్ పెరుగుతున్నాయి. ఈ సోషల్ మీడియాకు చాలా బానిసలు అయిపోతున్నారు. ఇటువంటి విషయాలలో మనము మెడిటేషన్ చేస్తే మనకు చాలా సహాయం అనేది అవుతుంది అన్నమాట. ఈ మెడిటేషను ఏ కాస్ట్ అని, క్రీడని, లేక ధర్మం అని, ప్రాంతం అని దేనితో కనెక్టెడ్ లేదు. మనసుకు ఇవన్నిటితో కనెక్షన్స్ లేవు, భౌతిక విషయాలవి. మనసుకు కావాలి శాంతి. ఆ శాంతి సాగరుడైన పరమాత్ముడితో ఎప్పుడైతే మనం యోగం పెట్టుకుంటామో, అంటే కలయిక అనేది అతనితో అవుతుందో, అప్పుడు ఆ ప్రశాంతత అనేది మనం అనుభవిస్తాము. బ్రహ్మకుమారీస్ యొక్క లక్ష్యమే అది. అందుకోసమే ఓం శాంతి అని అంటామన్నమాట. మీరందరూ కూడా ధ్యానం అనేది నేర్చుకోండి. ధ్యానం అనేది రోజు ఎలా అయితే భోజనం మనకు అవసరమో దానికన్నా ఎక్కువ అవసరము ధ్యానం చేయడము. ఇలాగా యోగాభ్యాసంతో మనము మన ఇంద్రియాలకు ఏమవుతాము? రాజులుగా అవుతాము. ఎప్పుడైతే ఇంద్రియాలకు రాజులుగా అవుతామో, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనశ్శాంతి. ప్రాబ్లం ఏంటంటే మనం వేరే వాళ్లకు కంట్రోల్ చేయడానికి వెళ్తాము, కంట్రోల్ చేయలేం ఎవరిని ఏమము. అందుకోసం మనకు అశాంతి కలుగుతూ ఉంటుంది. అదే కొంచెం మనసు అంతర్ముఖం చేసుకొని ఆ మన్మనాభవ అనేది ఏదైతే గీతలో భగవంతుడు అన్నాడో, మధ్యాజీభవ అని అన్నాడో, మనసు అనేది అతనిలో లగ్నం అనేది చేయడం నేర్చుకుంటే మనకు ఎంత శాంతి అంటే ఆ శాంతి మన వరకే కాదు, ఎలాగైతే సూర్యుడు యొక్క ప్రకాశము నలువైపుల్లో వ్యాపిస్తుందో ఆ పరమాత్ముడి నుంచి లభించే శాంతి మన ద్వారా వేరే వాళ్ళకు కూడా వ్యాపిస్తుందన్నమాట. యోగాభ్యాసం ద్వారా మనం శాంతి దూతులుగా తయారయ్యి మన ఇంట్లో, మన ప్రాంతంలో, మన సమాజంలో, దేశము, యావత్ ప్రపంచంలో శాంతి స్థాపన అనేది చేయగలము. ఇదే బ్రహ్మకుమారీస్ వారి ఉద్దేశము, లక్ష్యము. ప్రేక్షకులందరికీ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బ్రహ్మకుమారీస్ తరఫున. అయితే ఫిజికల్ యోగాసనాలు, ప్రాణాయామము శరీరానికి సంబంధించినటువంటివి డైలీ చేసినట్లయితే చాలా చక్కటి ఆరోగ్యాన్ని మనలో పెంపొందించుకోవచ్చు. అయితే బ్రహ్మకుమారీస్ ప్రాక్టీస్ చేసేటువంటిది మరియు నేర్పించేటువంటి మెడిటేషన్ అది రాజయోగ మెడిటేషన్ అన్నమాట. సో దీంట్లో మానసిక రుగ్మతలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ రాజయోగ మెడిటేషన్ యొక్క అభ్యాసంతో, రెగ్యులర్ అభ్యాసంతో తొలగించుకోవచ్చు. శారీరకమైనటువంటి యోగాసనాల ద్వారా, ప్రాణాయామం ద్వారా ఆరోగ్యాన్ని శారీరకంగా పెంచుకున్నప్పటికీ కూడా, మనస్సుని యాక్టివ్గా ఉంచుకున్నప్పటికీ కూడా, మానసికంగా ఒకవేళ చింత, టెన్షన్, నెగిటివ్ థింకింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి,
అప్పుడు పూర్తిగా ఆరోగ్యం అనేటువంటిది చక్కబరుచుకోలేము. అయితే రాజయోగ మెడిటేషన్ ద్వారా మనము ఆ మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, రాజయోగము అనేటువంటి పదంలోనే 2 పదాలున్నాయి. రాజు మరియు యోగము. సో రాజులా అవ్వాలి అంటే రాజులో ఉండేటువంటి నియంత్రణ శక్తి మనలో పెంచుకోవాలి. సో నియంత్రణ అనేటువంటిది బయట వాళ్ళపైన కాదు, కంట్రోలింగ్ రూలింగ్ బయట ఇతరుల పైన కాదు, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ పైనే రాజ్యం చేయటం. అంటే మన ఇంద్రియాలు మన నియంత్రణలో ఉండాలి. మరి అలాగే మన యొక్క సూక్ష్మమైనటువంటి స్థితులు ఏవైతే మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఉన్నాయో వీటిపైన కూడా మనం కంప్లీట్గా కంట్రోల్ అనేటువంటిది పెంపొందించుకోవాలి. అంటే రెగ్యులర్గా మెడిటేషన్, యోగము అంటాం, చేయాల్సిన అవసరం ఉంటుంది. సో యోగము అంటే దానికి ఆపోజిట్ వర్డ్ వియోగం అంటాం. వియోగం అంటే విడిపోవడం, అయితే యోగం అంటే కలయిక. సో స్వయాన్ని గుర్తించి ఆ పరంపిత పరమాత్ముడు సర్వశక్తివంతుడు, ఆయన్ని గుర్తించి స్మృతించటం, తెలుసుకొని స్మృతించటమే రాజయోగము. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ శక్తులు ఉండేటువంటిది ఆ పరంపిత పరమాత్ముడు, నిరాకారుడు, సర్వాత్మలకి తండ్రి. ఆ పరమాత్ముడే శాంతికి సాగరుడు, సర్వశక్తివంతుడు. సో ఆయన కేవలం బిందు రూపం. మనం కూడా స్వయాన్ని తెలుసుకోవాలి. నేను కేవలం కనిపించే భౌతిక శరీరం కాదు, కానీ చైతన్య శక్తి అయిన ఆత్మ నొదిటి మధ్య అతి సూక్ష్మంగా మెరిసే నక్షత్రంలా ఉంటుంది. సో ఆత్మకే తండ్రి పరమాత్ముడు. ఆత్మస్థితిలో మన మనస్సుని స్థితం చేసి బిందు రూపంగా సూక్ష్మంగా స్వయాన్ని అనుభూతి చేస్తూ ఆత్మిక తండ్రి అయిన పరమాత్మ బిందు స్వరూపాన్ని జ్ఞాపకం చేసినట్లయితే ఆ సర్వశక్తివంతుడి యొక్క శక్తి మనలో అనుభవం చేయొచ్చు. అలాగే శాంతి సాగరుడు ఆయన కాబట్టి మనలో శాంతి యొక్క అనుభూతి కలుగుతుంది. యోగం ద్వారా, మెడిటేషన్ ద్వారా మనము అంతర్గతంగా శాంతి యొక్క అనుభూతిని, శక్తిని అనుభూతి చేశాము అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా ఎంతో శాంతియుతంగా తయారవుతుంది. సో విశ్వంలో కూడా మనము ఇలాగా మానసికంగా శాంతి యొక్క ప్రకంపనల్ని స్ప్రెడ్ చేస్తూ విశ్వశాంతికి కూడా మనసా ద్వారా సేవ అనేది చేసిన వాళ్ళం అవుతాం. వాయుమండలాన్ని మన మనస్థితితో శాంతిగా తయారు చేశాము రాజయోగ మెడిటేషన్ యొక్క అభ్యాసంతో. అంటే ఆ వాతావరణంలో, వాయుమండలంలో ఉండేటువంటి మానవులు, ప్రకృతి అంతా కూడా శాంతి యొక్క అనుభూతి చేస్తారనమాట. సో ఈ విధంగా స్వయంని శాంతియుత స్థితిలో ఉంటూ, ఏకాగ్రతని పెంచుకుంటూ, మొత్తం ప్రపంచాన్ని లేక చుట్టూ ఉన్నటువంటి వాయుమండలాన్ని కూడా ప్రశాంతంగా ఉంచాలి, అందరికీ అందించాలి అంతర్గత శాంతిని. అంటే రెగ్యులర్గా రాజయోగ మెడిటేషన్ అభ్యాసం చేయటం చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా తమలోని ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని కూడా పెంచుకోవాలంటే ఈ రాజయోగ మెడిటేషన్ తప్పకుండా అభ్యాసం చేయాలి. సో ఈ ఇంటర్నేషనల్ యోగా డే రోజున శారీరక వ్యాయామం, ప్రాణాయామంతో పాటు అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ రాజయోగ మెడిటేషన్ యొక్క అభ్యాసం చేయటం. సో ఈ అభ్యాసాన్ని నిరంతరము చేసినట్లయితే నిజంగా అంతర్గతంగా మనల్ని మనము శక్తిశాలిగా తయారు చేసుకోవచ్చు. దాంతో ఏ సమస్య వచ్చినా, పరిస్థితి వచ్చినా కూడా అలజడిలోకి రాకుండా, టెన్షన్లోకి రాకుండా ప్రశాంతమైన స్టేబుల్ స్టేట్ ఆఫ్ మైండ్తో సమస్యల్ని అర్థం చేసుకోవటం, పరిష్కరించటం, జీవితంలో ముందుకెళ్ళటం, సక్సెస్ఫుల్ అవటం అనేటువంటిది మనం రియల్గా అనుభవం చేయొచ్చు. సో ఈ సందేశాన్ని బ్రహ్మకుమారీస్ ఈరోజు విశేషమైనటువంటి యోగా డే రోజున ప్రేక్షకులందరికీ అందిస్తున్నాము.